बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर खबरदार अंबेडकर व्यतिरेकुल्लारा खबरदार अंबेडकर व्यतिरेकुल्लारा बर्तरफ చేయాలి అమిత్ షా మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి అమిత్ షా వెంటనే బర్తరఫ్ చేయాలి। ఈ రోజు దళిత సంఘర్షణ సమితి మేడ్చల్ జిల్లా ఇంటి ఆధ్వర్యంలో టిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తూ కేంద్రంగా ఉన్నటువంటి అమిత్ షా మరి అంబేద్కర్ ను ఇన్సల్ట్ చేసిన సంఘటనను మరి దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు మరి అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా పట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మరి ఇంతవరకు మరి అమిత్ షా మీద ఎలాంటి చర్య తీసుకోకపోవడము చాలా విచారకరము। మరి భారతీయ జనతా పార్టీ మరి ఇప్పటికీ 10 రోజులు గడిచిపోయి మరి పార్లమెంటు ఉభయ కూడా అట్టుడికినప్పటికీ దేశమంతా నిరసన కార్యక్రమం జరిగినప్పటికీ ఇంతవరకు అమిత్ షా మంత్రి పదవి నుంచి తొలగించకపోవడం ఏదైతే ఉందో మరి దళితుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకత, వివక్ష ఈ సందర్భంగా అర్థమవుతున్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం। మరి ఇప్పటికైనా మరి వాళ్ళ చట్టసభలు కానీ ఇవాళ మోడీ ప్రధానమంత్రి అయినా, అమిత్ షా మంత్రి అయినా, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీలు దేశానికి పరిపాలిస్తున్నారంటే డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఆధారంగానే ఇవాళ వాళ్ళు పరిపాలిస్తా ఉన్నారు। మరి అట్లాంటి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము మరి అంబేద్కర్ మీద అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి ఇంతవరకు వాళ్ళు అమిత్ షాను మరి మంత్రి పదవి నుంచి తొలగించలేదంటే, పార్టీని సస్పెండ్ చేయలేదంటే భారతీయ జనతా పార్టీకి మరి అంబేద్కర్ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనకు అదే అర్థమవుతా ఉన్నది। మరి అనేక రోజులుగా మరి పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు అమిత్ షా వైఖరికి నిరసిస్తూ దేశవ్యాప్తంగా వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మరి ఎదురుదాడి చేస్తున్నారు తప్పే మరి అంబేద్కర్ కు సారి చెప్పిన సందర్భం లేదు। కాబట్టి ఈ రోజు దళిత సంఘర్షణ సమితిగా మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే దేశంలో ఉన్నటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు తప్పకుండా ఈ అంశాన్ని మీదేసుకుని ఇవాళ అమిత్ షాను బర్తరఫ్ చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ కు క్షమాపణ చెప్పేంత వరకు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి। ఎందుకంటే ఇలా అంబేద్కర్ అవమానించారంటే రాజ్యాంగం అవమానించడమే। మరి రాజ్యాంగాన్ని అవమానించడం అంటే రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర దాగి ఉన్నదని ఈ సందర్భానికి అర్థమవుతూ ఉన్నది। కాబట్టి తప్పకుండా ఇవాళ దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। ఖబర్దార్ అంబేద్కర్ వ్యతిరేకులారా, అంబేద్కర్ వ్యతిరేకులారా, బర్తరఫ్ చేయాలి అమిత్ షా మంత్రి పదవి నుంచి వెంటనే, బర్తరఫ్ చేయాలి అమిత్ షా మంత్రి పదవి నుంచి వెంటనే, బర్తరఫ్ చేయాలి అమిత్ షా మంత్రి పదవి నుంచి వెంటనే, ఖబర్దార్ అంబేద్కర్ వ్యతిరేకులారా, ఖబర్దార్ అంబేద్కర్ వ్యతిరేకులారా, బాబా సాహెబ్ అంబేద్కర్।